పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మేము హృదయమంతటితో మిమ్మల్ని స్తుతించినప్పుడు మీరు ఆనందిస్తారు, మా స్తుతులపై ఆశీనులవుతారు, మీ చెయ్యి చాచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రభువా. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మందిరావరణమంతా మీ దూతల చేత నింపండి. దేవదూతలు మాకు పరిచర్య చేయాలి. దేవదూతలు ఇక్కడ మేము చెప్పే మాటలు ఊరంతా ప్రకటించాలి, ఈ ప్రాంతాలన్నీ ప్రకటించాలి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనుడా మహాగణుడా, మిమ్మల్ని స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రభువుని ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యెషయా ఒక ప్రవక్త. ఈ యెషయా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడండి? అరణ్యములో ప్రకటిస్తున్నాడు. చెప్పండి అందరూ పెద్దగానండి, అరణ్యము అనండి. అరణ్యము ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అరణ్యములో ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఓహో, ఏదో మనవాళ్ళు స్టార్టింగ్ వేస్తారు చూడు, ఇందు మూలముగా తెలియజేయనదేమనగా డమ్ 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 కొట్టేసి ఏమంటున్నాడు?
అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని అరణ్యములో బోధ చేస్తున్నాడు. జనరల్గా బోధ చేసేది మనుషులున్న చోట చేస్తారు. కొద్దిమంది మనుషులుంటే వాళ్ళకి దేవుని వాక్యం మనం చెబుతాం. కానీ ఈయన ఎక్కడ చెబుతున్నాడంటే అరణ్యంలో చెబుతున్నాడు. పిల్లరా, ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, నేను చెప్పను, మీరే గుర్తుపట్టాలి. ఈ అరణ్యములో దేవుని వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరండి? ఎవరయ్యా? యోహోను. స్త్రీలు ఏం చెప్పారు? మీరే అదే చెప్పారా? అయితే మీకు బాగానే తెలుసు బైబిల్. అరణ్యములో బోధ చేశాడంట. ఎవరైనా? యోహోను. అందరూ మీ కుడి చేయి పైకి లేపి అరణ్యములో యోహోను బోధ చేశాడు అని చెప్పండి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అరణ్యములో బోధ చేసిన వ్యక్తి ఎవరంటే మీకు టక్కన గుర్తు రావాలి. ఎవరైనా? యోహోను. అరణ్యంలో చెప్పడం ఏంటండి? అరణ్యంలో ఉండేదేంటి? చెట్లు, తర్వాత జంతువులు, క్రూర జంతువులు, ఇవి కదా ఉండేది. వాటికి వాక్యం చెప్పడం ఏంటి? అది కూడా యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని అంటున్నాడు. ఎప్పుడు నెరవేరింది అని అంటే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహోను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆమేన్. చూడండి ఎంత అసలు దేవుని ప్లాను ఎంత అంటే, ఈ రోజున దేవుడు నీతో ఒక మాట చెప్పాడు అని అంటే అది ఎప్పటికైనా సరే నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. ఆ చివర్లో ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అనండి. రైట్, బాగా హుషారుగానే ఉన్నారు. దేవుడు నీతో ఈ రోజున ఒక మాట చెబితే అది ఎప్పటికైనా సరే నీ జీవితంలో, నీ సంఘములో, నీ కుటుంబములో, నీ పిల్లల్లో అది నెరవేరుతుంది. అందుకనే యెషయా గారు దాదాపు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడని ప్రకటించాడు. ఆ ప్రవచనాల కంటే ముందు ప్రవచించాడు. అంటే సుమారు 800 సంవత్సరాల ముందే ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? యెషయా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు మార్గము, రాజమార్గము సిద్ధపరచుడి అని అరణ్యములో ప్రకటిస్తాడు అని చెప్పాడు. ఆయన అంటే ఆ రోజున ప్రవచించే ఆయన ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు అందరూ చదవండి. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహోను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని
ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆ రోజున సుమారు 800 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించాడే, ఆ రోజున యెషయా ప్రవచించిన వాడు ఇతడే. దేవుని వాక్యం నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. దేవుని సేవకుడు నోటిలో నుండి దేవుడు ఒక మాట చెప్పించాడంటే అది దేవుడు నెరవేరుస్తాడంతే. దేవుడు వాక్యం వింటున్నప్పుడు నీకు ఒక మాట, నీకు అవసరమైన మాటను నీకు చెప్పాడు అంటే అది నెరవేరుస్తాడు. అందుకనే ఆయన ఘనుడు, మహాఘనుడు, మహోన్నతుడు, మహిమోన్నతుడు. ఆయన నోటిలో నుండి మాటలు పడినప్పుడు ఆ మాటల్ని బంతిని పట్టుకున్నట్లుగా పట్టుకోవాలి నువ్వు. ఆ మాటలను వెంటనే నీవు హృదయంలో పెట్టుకోవాలి. అందుకనే ఇక్కడ మీరేం చేయాలంటే మత్తయి సువార్త 1:3 దగ్గర యెషయా 43 నెరవేర్పు అని రాసుకోవాలి, గుర్తుండటం కోసం. అంటే మీకు బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బైబిల్ని తెలుసుకోవాలనే ఆశ ఉందని తెలుస్తుంది అలా రాసుకుంటే. లేదులే ఏముందలే అని అనుకుంటే మీరు ఇంతకుముందు మనుషులే, పెద్ద మారిన మనుషులేం కాదు, మారాలనే ఆశ కలిగిన వాళ్ళు కూడా కాదు. పిల్లగా దేవుని మాట ఫాలో అవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. ఇంతకీ యెషయా ప్రవచించాడు, యోహోను దాన్ని నెరవేర్చాడు. అసలు ఎవరు ఈ యోహోను? ఈ యోహోను ఎవరు అంటే ఇద్దరు ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన అబ్బాయి అండి ఈ యోహోను. ప్రేయర్ఫుల్ పేరెంట్స్, గాడ్లీ పేరెంట్స్, ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లోడే ఈ యోహోను. ఈయనెవరో చూద్దాం. ఈ యోహోను లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు అంటే యోహోను యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. యోహోను తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు అనంటే వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర 5వ వచనంలో ఉంది. ఈ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారంటే 5వ వచనం, యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. ఆయన పేరేంటంటే జకర్యా. ఆయన ఎవరంటే యాజకుడు, అనగా దేవుని సేవ చేసే వ్యక్తి. తర్వాత
అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ ఎవరయ్యా అంటే అహరోను వంశములో నుండి వచ్చిన అమ్మాయి. అంటే అహరోను ఎవరు? లేవీయుడు, దేవుని యాజకుడు. ఈ లేవీయుడు దేవుని యాజకుడైన అహరోను కూతురు, అంటే డైరెక్ట్గా కూతురు కాదు, ఆయన వంశములో నుండి వచ్చిన అమ్మాయి ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ కూడా యాజక కుటుంబములో నుండి వచ్చిన అమ్మాయి. ఏ కుటుంబంలో నుండి? యాజక కుటుంబం. జకర్యా దేవుని యాజకుడు. జకర్యా భార్య పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ యాజక కుటుంబంలో నుండి వచ్చిన, అంటే ఇద్దరు దేవుని యాజకత్వం చేసేవారు. పిల్లరా, దేవుని యాజకుల కుటుంబములో నుండి వచ్చిన పిల్లలకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని వాగ్దానాలు ఉంటాయి, ఆ వాగ్దానాల నెరవేర్పు ఉంటుంది. నేను పుట్టాను అనంటే దేవుని సేవకులు యొక్క, ప్రవక్తల యొక్క ప్రవచనాలతో పుట్టాను నేను. ఇదిగో నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, ఆ కుమారుడు దేవుని యాజకుడు అవుతాడు, దేవుని సేవ చేస్తాడు, దేవుని చేత బలముగా వాడబడతాడు అన్న మాటలు కనీసం నేను తల్లి గర్భంలో కూడా లేనప్పుడే దేవుడు ఆ మాటలు తల్లిదండ్రులకు చెప్పించాడు. అది ప్రవచనం అంటే. ఆ తర్వాత గర్భంలో పడటం, ఆ తర్వాత పుట్టడం, ఆ తర్వాత పెరగటం, ఆ తర్వాత దేవుని పనిలోకి రావటం, ఇదంతా నెరవేర్పు. ఆ రోజున చెప్పిన ప్రవచనము ఈరోజు నెరవేరుతుంది అని అర్థము. దేవునికి స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి దేవునికి. స్తోత్రం ప్రభువా అని చెప్పండి. ప్రియరా, దేవుని ప్రణాళిక ఆ రోజున యెషయా ప్రవచించటం, ఈ రోజున అది జకర్యా ఎలిజబెత్ కుటుంబంలో నెరవేరటం. నా విషయంలో భక్తులైన వారు, దానియేలు గారు, బొల్లెద్దు జాన్ గారు, దేవసాయం గారు, ఆ భక్తులైన ప్రవక్తలైన వారు తల్లిదండ్రులకి చెప్పటం, ఆ తర్వాత నేను గర్భాన పడటం, ఆ తర్వాత ఆ ప్రవచనం నెరవేరటం. ఇదంతా దేవుని ప్లాన్. వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. మారు మనసు పొందాలి అని చెబితే కొంతమంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నారు. ఆ తర్వాత మీరేం చేయాలో దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ఇదంతా దేవుని ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు. సోదరుడా, సహోదరి, నువ్వేదో టైం పాస్కి వచ్చి కూర్చొని వెళ్తున్నాను అని అనుకుంటున్నావేమో. నువ్వు టైం పాస్కి వచ్చి కూర్చున్న దేవుని ప్లాన్ ఉంది. ఏదో ఒక రోజున నీ పిక్కలు పట్టుకుంటాడు దేవుడు, నిన్ను వదలడు. దేవుని ప్లాన్ ఉంది, అందుకే వచ్చి నువ్వు కూర్చున్నావు.